వెల్కమ్ టు కాస్ హోమ్. సో తమిళ చూడగానే అర్థమైపోయి ఉంటుంది నేను యూఎస్కి వెళ్ళిపోతున్నాను. సో నేను అమెరికాకి ఎందుకు వెళ్తున్నాను అంటే మా హస్బెండ్ దగ్గరికి వెళ్తున్నాను. సో ప్రీవియస్గా నేను హైదరాబాద్ హోమ్ టూర్ చేసినప్పుడు అక్కడ మీకు మెన్షన్ చేశాను కొన్ని నెలలుగా నేను అక్కడ ఉండట్లేదు అని. ఎందుకు అంటే ఇందుకే. సో మా హస్బెండ్ వచ్చేసి ఆల్రెడీ 8 months బ్యాక్ ఆయన అమెరికా వెళ్ళారు. బట్ ఇప్పుడు నేను అయితే వెళ్తున్నాను. ఇప్పటికి కుదిరింది యాక్చువల్లీ. ఫైనల్కి అయితే ప్యాకింగ్ స్టార్ట్ చేస్తున్నాను అండ్ ఒక డిపెండెంట్గా వెళ్తున్నాను. ఒక ఫ్యామిలీ న్యూ ఫ్యామిలీ అయితే సెటప్ చేస్తున్నాను. సో దానికి ఏమేమి వస్తువులు కావాలి, నేను ఏమేమి ప్యాక్ చేస్తున్నాను అండ్ నేను ఏ స్టేట్కి వెళ్ళి ఉండబోతున్నాను అన్నీ కూడా ఖచ్చితంగా ఫర్దర్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. సో ఫస్ట్ ప్యాకేజింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ అందరు ఇండియన్ ఫ్యామిలీస్కి కావాల్సింది మిక్సీ. సో ఇది లేని మనం పప్పు రుబ్బుకోలేం, చట్నీ చేసుకోలేం, ఏమీ చేయలేం. సో వెళ్ళిన వెంటనే నాకైతే అవసరం. సో మ్యాక్సిమం ఒక 15 days జెట్ లాగ్ అని అది ఇది ఉంటుంది. సో ఈ గ్యాప్లో నేను అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేసి ఏది కొనాలి, వాట్ ఈస్ వాట్ అని నేను వెతకలేను. అండ్ ఎనీవేస్ నాకు వెయిట్ ఉండింది, లైక్ మా అబ్బాయి వెయిట్ అంతా ఖాళీయే. సో దాంట్లో అక్కడ దొరకని ఐటమ్స్ కొన్ని ఉన్నాయి, పచ్చళ్ళు అది ఇది అని చెప్పి. సో ఆ లిస్ట్ అంతా రాసి పెట్టాను. అండ్ ఆ హస్బెండ్ కొన్ని డిమాండ్ చేశారు, లైక్ వాళ్ళ ఫ్రెండ్స్కి సమ్ పికల్స్ అవి ఇది అని చెప్పి. సో అవన్నీ కూడా నేను తీసుకెళ్ళాలి. సో మస్ట్ అండ్ షుడ్గా తీసుకెళ్లాల్సింది ఏంటి అయితే మిక్సీ. సో నేనైతే హైదరాబాద్లో ప్రీతి బ్లూ లీఫ్ అయితే యూజ్ చేశాను, బట్ దానికైతే కన్వర్ట్ చేయలేము. మనం బేసిక్గా మనం అయితే ఇండియాలో 220 watts యూజ్ చేస్తాం, ఇదైతే 110. సో యూఎస్లో 110 watts యూజ్ చేస్తారు. సో దానికి కన్వర్టర్ కొనాలి. కన్వర్టర్ వచ్చేసి 3000 ఉంటుంది, అదొక 3 kgs ఉంటుంది. దానికన్నా మనం మిక్సీ తీసుకెళ్ళచ్చు. ఇది హార్డ్లీ 4 kgs 5 kgs ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను డైరెక్ట్గా మిక్సీ కొనేసాను. ఎనీవేస్ మేజర్ నాకు వెయిట్ కన్స్టెంట్ లేదు కాబట్టి. సో ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేస్తామని చూసాను. అమెరికాకి వెళ్ళే వాళ్ళు సూట్ కేసెస్ తీసుకెళ్తూ ఉంటారు. బట్ సూట్ కేసెస్ అయితే నార్మల్ కంపెనీ అయినా సరే, నార్మల్ బ్రాండెడ్ అయినా మినిమం 5 kgs ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఈ సూట్ కేస్ తీసుకుంటే 5 kgs అనమాట. సో ఇది క్లాత్ ఇప్పుడు వచ్చే అంత ఫ్యాన్సీ సూట్ కేసెస్ అయితే కాదు, నార్మల్ సూట్ కేస్ అనమాట. సో ఇదే నాకు 5 kgs దాకా వచ్చింది. అదే మనం సూట్ కేస్ ప్లేస్లో ఒక బ్యాగ్ తీసుకెళ్ళినట్లయితే 2 kgs 2.5 kgs మ్యాక్స్. వీల్స్ ఉంటాయి కాబట్టి, అది కూడా వీల్స్ లేని బ్యాగ్స్ అయితే కూడా 2 kgsలోనే ఉంటాయి. అండ్ కాస్టింగ్ విషయానికి వస్తే సూట్ కేస్ నార్మల్ బ్రాండ్ అయితేనే 7000 5000 6000 అలా ఉంటున్నాయి. కొంచెం స్టర్డీగా స్కై బ్యాగ్స్ అలా వెళ్ళమంటే 8000 దాకా అయిపోతుంది. సో ఇప్పుడు నేను చూపిస్తున్న బ్యాగ్స్ అయితే చాలామంది నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా అమెరికాకి వెళ్ళే వాళ్ళందరూ ఇలాంటి అమెరికన్ బ్యాగ్స్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇవన్నీ స్టిచ్ అనమాట, స్టిచ్ చేస్తారు. సో మంచి డెనిమ్ క్లాత్ లాగా ఉంటుంది. అండ్ లోపల చూసారా పైన ఇలాంటి క్లిప్స్ ఇవన్నీ వస్తాయి. నాకు చూడగానే నచ్చింది. నాకెవరు ప్రమోషన్ చేయడానికి ఎవరు ఇవ్వరు కదా, సో నేనే డబ్బులు పెట్టి కొనుక్కున్న బ్యాగ్స్ అనమాట. సో నచ్చింది. బట్ ఎవరైనా అమెరికాకి వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను. సో ఇవన్నీ కొత్తవి కాబట్టి కొంచెం ఇవ్వాలి. చూసారా లోపల కూడా మంచి రుదమ్మల్ క్లాత్ లాగా ఉంది, చాలా బాగుంది, చాలా స్టడీగా ఉంది. సో లోపల కూడా లంచ్ బ్యాగ్ కొంచెం స్టేబుల్గా ఉండడానికి. సో లోపల వచ్చింది పాకెట్ కూడా వచ్చింది. చాలా లోపల అయితే కనిపించట్లేదు, నేను కింద వీడియో మళ్ళీ డీటెయిల్గా చూపిస్తాను. బ్యాగ్ అయితే లోపలైతే చాలా స్పేస్ వచ్చింది. నేను ఇది ఆల్మోస్ట్ ఒక బ్యాగ్ అయితే పెట్టేశాను, చూసారు ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా దీంట్లో 3 kgs అయితే కానీ బ్యాగ్లో అయితే ఖాళీ లేదు. సో ఎక్కడైనా సైడ్స్లో నేను ఏదో చిన్న ఐటమ్స్ అన్నీ కూడా ఫిల్ చేసి 3 kgs ఫిల్ చేయాలి. సో బట్టలు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాను. బికాస్ ఎప్పుడైనా సరే ఎక్కడికైనా సరే అంటే నా అమెరికాది థింగ్ నేను వెళ్తానా లేదా అని చాలా వరకు కన్ఫ్యూజన్లో ఉండింది. సో వన్స్ నేను వెళ్తాను లేదో అనేది విషయం పక్కన పెడితే నేను ఐటమ్స్ అన్నీ కూడా ఫిల్టరైజ్ చేస్తాను. లైక్ బట్టలైనా కానీ ఐరన్కి ఇచ్చేసాను. సో ఐరన్ నుంచి రాగానే తీసుకొచ్చి దీన్ని డంప్ చేస్తాను. సో దీనిలో ఆల్మోస్ట్ నా సెమీ పార్టీ వేర్, కొన్ని డైలీ వేర్స్ అన్నీ మిక్స్డ్ ఉన్నాయన్నమాట. సో పార్టీ వేర్స్ అన్నీ కలిపి ఈ సూట్ కేసులో నేను ప్యాక్ చేసుకున్నాను. సో దట్ ఫోల్డింగ్స్ అన్నీ ఐరన్ అంతా పోకుండా ఉంటుందని చెప్పి పార్టీ వేర్ అన్నీ అందులో పెట్టాను.
సో ఇంకో బ్యాగ్ వచ్చి నేను ఫిల్ చేయబోతున్నాను. సో ఫిల్ చేస్తుండగా నాకు అనిపించింది ఎందుకు వీడియో చేయకూడదు, ఎవరికైనా యూజబుల్ అవుతుంది కదా అని చెప్పి నేను వీడియో చేస్తున్నాను అనమాట. సో చూసారా మంచి వీల్స్ అన్నమాట, స్టర్డీ వీల్స్. సో ఇలాగా 6 వీల్స్ వస్తాయి, లాగడానికి కూడా స్టర్డీగా ఉండేది. ఫస్ట్లో ఈ బ్యాగ్స్ మా రిలేషన్స్ తీసుకెళ్ళిన ఓన్లీ ఫ్రంట్ అండ్ బ్యాక్ మాత్రమే ఉండేది, మిడిల్లో ఉండేది కాదు. సో చాలామంది కంప్లైంట్ వల్ల సో మిడిల్లో కూడా ఉంటే మాకు డ్రాగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పడంతో ఇవి యాడ్ చేశాను. సో దీనివల్లే వెయిట్ ఇంకొక 1/2 kg అయినా 1 kg అయినా వీటి వల్లే వెయిట్ అనమాట. సో అదర్వైజ్ ఈ వీల్స్ కూడా లేని బ్యాగ్స్ అయితే ఓన్లీ 2 kgsలోనే వస్తాయి. క్లాత్ కూడా అదే స్టడీగా కుడుతున్నాను. నాకు చాలా బాగా నచ్చింది ఇదన్నమాట. సో బాగా నచ్చింది. అండ్ దీని కాస్ట్ చెప్పడం మర్చిపోయాను, హార్డ్లీ 1500 అండి. అండ్ ఎవరైనా లోకల్గా అయితే 1500, మరి అవుట్ నాన్ లోకల్స్ ఏమైనా అడిగితే మేబీ షిప్పింగ్ ఛార్జెస్ ఏమైనా వేస్తారేమో నాకు తెలియదు. సో నాకైతే 1500 పడింది బ్యాగ్. సో సూట్ కేస్ మీద అయితే చాలా కంఫర్టబుల్ అండి, చాలా కంఫర్టబుల్, బడ్జెట్ ఫ్రెండ్లీ అని నాకు అనిపించింది. అండ్ ఆల్సో మనం వెళ్ళిన తర్వాత ఇది మనం యూజ్ చేయం, అక్కడక్కడ లోకల్గా మూవ్ అవ్వాలంటే తప్ప. అదర్వైజ్ క్లాసెట్లో కూడా మనం హ్యాపీగా ఒక దాంట్లో ఒకటి డబుల్ చేసేసి ఒక చోట పెట్టేసుకోవచ్చు. సూట్ కేస్ అయితే 1 by 1 స్టాక్ ఆఫ్ సూట్ కేసెస్ లాగా పెద్ద కొండలాగా తయారవుతుంది. సో నాకు ఇది బెస్ట్ అనిపించింది. అండ్ అదర్వైజ్ బ్యాగ్లో కూడా ఇప్పుడు చెప్పాను కదా, ఈ 23 అయిపోయింది, ఇంకా 3 kgs ఉంది, బట్ ఖాళీ అయితే చాలా తక్కువ ఉంది. సో దాంట్లో 3 kgs పెట్టాలన్నా కొంచెం ఇరికిచ్చాలి. సో అలాంటిటప్పుడు ఈ వాక్యూమ్ బ్యాగ్స్ కూడా మంచి ఆప్షన్. సో ఇలాంటి డైలీ వేర్స్ కానీ కొంచెం రేయాన్ క్లాత్, సిల్క్ క్లాత్, ఇటువంటి కొంచెం మనకి లైక్ ఐరన్ డిస్టర్బ్ అయినా కూడా, అంటే ఇస్త్రీలు పోయినా పర్లేదు అని అనుకున్నప్పుడు ఇలాంటి వాక్యూమ్ బ్యాగ్స్లో మంచి సైజ్ అనమాట. ఈ వాక్యూమ్ బ్యాగ్స్లో పెట్టేసి ఇక్కడ నుంచి వాక్యూమ్ తీసినట్లయితే మొత్తం ష్రింక్ అయిపోయి చాలా ప్లేస్ కలిసి వస్తుంది. సో ఆ ఆప్షన్ నేను చేద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ మా ఇంట్లో 4 బ్యాగ్స్ ఉండాలి, ఒకటే కనిపించింది, వేరే మిగతా 3 కోసం నేను ఇప్పుడు వెతకాలి. సో అదనమాట నా ప్యాకింగ్ విషయం. అండ్ ప్యాకేజింగ్ ఇన్ని గ్లాసరీస్ అనమాట. సో ఇవన్నీ కూడా రెడీ చేశాను. సో ఆల్మోస్ట్ సీడ్లే తీసుకెళ్ళాలి. అండ్ సీడ్ ఐటమ్స్ ఏవి తీసుకెళ్ళకూడదు. ఇప్పుడు ఎండుమిర్చిలో సీడ్స్ ఉంటాయి, సో అలా సీడ్స్ ఉన్న ఐటమ్స్ ఏవి తీసుకెళ్ళకూడదు. ఆల్మోస్ట్ అన్నీ అక్కడ దొరుకుతున్నాయని చెప్పారు. అందుకనే ఫుడ్ ఐటమ్స్లో కొన్ని యూజ్ చేసే ఐటమ్స్ అక్కడ దొరుకుతాయో లేవని అవి మాత్రమే ప్యాక్ చేశాను. సో గసగసాలు తెలుసు కదా, ఇది పౌడర్లో చేసి చెక్-ఇన్ లగేజ్లో వేస్తున్నాను. అండ్ స్మెల్ రాకుండా కొంచెం అన్నిట్లోనే ప్యాక్ చేసేస్తే సరిపోతుంది. గసగసాలు మెయిన్గా తీసుకెళ్ళకూడదు. అండ్ ఫైర్ ఐటమ్స్ ఇట్లాంటివి తీసుకెళ్ళకూడదు. అండ్ బియ్యం తీసుకెళ్ళకూడదు. షాపింగ్కి అన్నీ చేసి వచ్చినప్పుడు ట్యాగ్స్ ఇవన్నీ ఉండిపోతాయి కదా, సో ఇట్లాంటి ట్యాగ్స్ అయితే రిమూవ్ చేసాను. వేస్ట్ ఆఫ్ వెయిట్ అనమాట. ఇవన్నీ కూడా వెయిట్ క్యారీ చేస్తే ఇలాంటి ట్యాగ్స్ కానీ పేపర్ కవర్స్ కానీ, సో ఇలాంటి ఐటమ్స్ అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు నేను తీసుకెళ్ళే ఏంటి అనేది ఒక్కొక్కటిగా నేను వీడియో కూడా చేస్తాను. సో ఇది వచ్చేసి పూరి కడాయి అనమాట. సో ఇది నేను తీసుకెళ్తున్నాను. అక్కడ హైదరాబాద్లో ఉన్నది పాతది అయిపోయింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళకన్నా ఇండక్షన్ బేస్ ఉంటాయి. ఇప్పుడు తీసుకున్న హౌస్ కాయిరా లేకపోతే ఇండక్షన్ ఫ్లేమ్ కూడా. సో మనం తీసుకెళ్ళే ఐటమ్స్ కూడా మనం ఏ కంట్రీకి తీసుకెళ్తామో అది వాటి స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఇవి తీసుకెళ్ళచ్చు, ఇవి తీసుకెళ్ళకూడదని. సో నేను వెళ్ళే ప్లేస్కి ఏమేమి ఉంటాయో అన్ని లిస్ట్ చూసుకుని నేను తీసుకెళ్తున్నాను. సో ఇవన్నీ గ్రాసరీస్ అనమాట. ఇవి కూడా గ్రాసరీస్. సో ఇవన్నీ కూడా డీమార్ట్లో దొరికే క్లీనింగ్ స్క్రబ్స్ ఇవన్నీ అనమాట. సో రోలర్ కోమ్స్ ఇట్లాంటివి, క్లీనింగ్ స్క్రబ్స్ ఇట్లాంటివి అనేది తీసుకెళ్తున్నాను. నాకు స్పెషల్లీ అప్పడాలు వందలు అక్కడ దొరుకుతాయి. అండ్ నాకు ప్లేస్ ఉంది కాబట్టి నేను అవి కూడా వేసేస్తున్నాను. సో ఇంకేమైనా దొరికిన ఐటమ్స్ మెయిన్గా మసాలాస్. సో ఇవన్నీ అక్కడ చూడడానికి ఇంత చిన్న చిన్న ప్యాకేజింగ్ ఉంటాయి, బట్ అక్కడ $200 ఉంటాయి. సో వెయిట్ మాకు లేదు, ప్రాబ్లం లేదు అనుకునే వాళ్ళు, ఫ్యామిలీతో వెళ్తున్న వాళ్ళు ఇలాంటి అన్నీ కూడా మీరు తీసుకెళ్ళచ్చు. అండ్ చెప్తున్నాను కదా, మళ్ళీ మనం తీసుకెళ్లే ఐటమ్స్ అన్నీ మనం తీసుకెళ్లే కంట్రీకి అలౌడా కాదా అని 1 to 2 times చెక్ చేసి తీసుకెళ్ళండి. అండ్ నేను కూడా ఏ ఐటమ్స్ అయితే తీసుకెళ్తున్నానో అవన్నీ కూడా నేను ఒక స్క్రీన్ షాట్ ఆర్ ఒక క్లిప్పింగ్ అయితే మీకు ఖచ్చితంగా పెడతాను. సో దట్ ఎవరికైనా వెళ్ళే వాళ్ళకి, ఫస్ట్ టైం వెళ్తున్న వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ సిల్వర్ ఐటమ్స్ చూసారా, చిన్న జిప్ లాక్, ఇది మాత్రమే తీసుకెళ్తున్నాను. సో ఇన్నాళ్ళలో నేను ఎప్పుడు ఇంత తక్కువ సిల్వర్ ఐటమ్స్ అయితే వాడలేదు, బట్ నాకు ఆప్షన్ లేదు, వెళ్ళేది ఫస్ట్ టైమ్. సో కంట్రీ అండ్ ఉండే ప్లేస్ ఎటువంటి సేఫ్టీ ఇష్యూస్ ఉంటాయో నాకు తెలియదు కాబట్టి చాలా లిమిటెడ్గా నేను ఈ సిల్వర్ ఐటమ్స్ అయితే క్యారీ చేస్తున్నాను. జిప్ లాక్ అండ్ ట్రాన్స్పరెంట్లో తీసుకెళ్ళండి. సో దట్ వాళ్ళు చూడగానే సిల్వర్ ఓకే ఫైన్, దీంట్లో ఏమీ లేదు అని తీసి చెక్ చేసేస్తారు. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది హ్యాండ్ లగేజ్లో పెట్టుకునే వాళ్ళు పెట్టుకోండి, బట్ నేను చెక్కిన్లో వేసేస్తున్నాను, ఇది చాలా చిన్నది కాబట్టి. సో ఈ లిస్ట్లో మెన్షన్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా మ్యాండేటరీ.
అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి కాస్ హోమ్. అండ్ సీ యూ ఇన్ ద US.